ఇక ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ కలకలం వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఎయిర్పోర్ట్ల దగ్గర స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికులలో ఎవరికి ఎబోలా లక్షణాలు లేవు అని, ఒకవేళ ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వారి కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేశామని వైద్యులు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆఫ్రికా ఖండంలోని దేశాలను వణికిస్తున్నటువంటి ఎబోలా వైరస్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న బెంగళూరులో ఒక కేసు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కేసులకు సంబంధించి ముఖ్యంగా ఇంటర్నేషనల్ పాసింజర్స్ సంబంధించిన విషయంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక స్క్రీనింగ్ చేస్తున్నారు. ప్రతి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించినటువంటి పాసింజర్స్ని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసి టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం సింగపూర్కి సంబంధించినటువంటి ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్కి సంబంధించిన పాసింజర్స్ అందరూ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ప్రస్తుతం డాక్టర్స్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎన్ని రోజుల నుంచి స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నాయి? ఈరోజు ఎంతమందికి స్క్రీనింగ్ టెస్ట్ చేశారు? మనకి మొన్న ట్యూస్డే నుంచి మొదలు పెట్టారండి స్క్రీనింగ్. సో ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తున్నాయి సింగపూర్ నుంచి. సో దీనికి ఇవాళ చూసినట్లయితే 183 మెంబర్స్ వచ్చారు మొత్తం ప్యాసింజర్స్. 183 మెంబర్స్లో కూడా ఎవరు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఎవరూ లేరు. అందరికీ కూడా స్క్రీనింగ్ చేయటం అయితే జరిగింది. సో ఎవ్రీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఖచ్చితంగా స్క్రీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ముందుగానే ఎవరినన్నా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తే మాత్రం వాళ్ళ క్వారంటైన్లో పెట్టి అబ్జర్వేషన్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఎస్ఎంసీలో ఈ క్వారంటైన్ సెంటర్ అన్నది ఏర్పాటు చేశారు. ఏంటి అంటే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జనరల్గా ఎబోలా వ్యాధికి సంబంధించి? నార్మల్గా మనకి వైరల్ ఫీవర్ సిమ్టమ్సే ఉంటాయండి. దీనికి కూడా ఫీవర్, కాఫ్, కోల్డ్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, డయేరియా, వామిటింగ్స్, ఇంకా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అన్నవి కూడా మనం దీంట్లో చూస్తాము. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అన్నది దీంట్లో మామూలుగా 2 to 21 days ఉంటుంది. అంటే వైరస్ ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి మనకి బాడీలో సిమ్టమ్స్ వచ్చే టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. సో ఈ టైంలో మనకి ఈ సిమ్టమ్స్ కనుక ఐడెంటిఫై చేస్తే ఐసోలేట్ చేసుకుని మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో కేసెస్ కనుక వస్తే మనకి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేవి ఎక్కువ దీంట్లో కనపడుతూ ఉంటాయి. అంటే పాసింజర్స్ జనరల్ కొంతమంది సహకరించరు. ఇప్పుడు వచ్చిన పాసింజర్ అందరూ సహకరిస్తున్నారా స్క్రీనింగ్ టెస్ట్కి? లేదండి, అందరూ కూడా సహకరించారు. ఎవరు కూడా అబ్జెక్ట్ ఏం చేయలేదు. సో అందరికీ తెలిసిందే కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని వాళ్ళందరూ కూడా సహకరించారు. ఇంకేం చెప్పారు సార్? అంటే ఇంటర్నేషనల్ పాసింజర్స్ సంబంధించి కానీ ఇతర దేశాల ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సూచన చేస్తారు? అంటే మనకి బేసిక్గా ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళ లిస్ట్ని మనం హైలైట్ చేసుకుంటున్నామండి. మనకైతే ఈ 2 daysలో మనకి ఎటువంటి ప్యాసింజర్ డీటెయిల్స్ కూడా అటు సైడ్ కంట్రీ నుంచి లేవు. సో ఉన్న వాళ్ళని కూడా మనం స్క్రీన్ చేసుకోవటం ఇంపార్టెంట్ అని ఇలా స్క్రీన్ చేస్తున్నాం అనమాట. ఫైనల్గా ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి డైరెక్షన్స్ మీకు వస్తూ ఉన్నాయి? ఎలా చేయకూడదు? స్ట్రిక్ట్గా స్క్రీనింగ్ చేయమని అయితే మనకు ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ అన్నది మనం ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కేసెస్ని మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఫర్దర్గా స్ప్రెడ్ అన్నది రాకుండా చేసుకోవటానికి ఉంటుందని స్టార్టింగ్ నుంచి స్ట్రిక్ట్గా స్క్రీనింగ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముందుగా అంటే ముందస్తుగానే క్వారంటైన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఏమైనా కేసెస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్వారంటైన్ సెంటర్స్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఉందండి. సో అక్కడైతే అరేంజ్ చేశారు సెంటర్స్. ఇక్కడ నుంచి అన్న సిమ్టమాటిక్స్ని అక్కడికి ఐసోలేట్ చేస్తాము. అక్కడ 21 days క్వారంటైన్ అయినాక వాళ్ళకి టెస్ట్లు అవి కూడా చేసి ఒకవేళ ఫ్రీ అయితే వాళ్ళ ప్లేసెస్కి పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే ఎలాంటి పాసింజర్స్కి లక్షణాలు లేవని చెప్తున్నారు. 183 మంది పాసింజర్స్ని సింగపూర్ నుంచి వచ్చే పాసింజర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ఎక్కడ ఎలాంటి లక్షణాలు లేవని చెప్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో ముందస్తు చర్యల భాగంగానే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం. క్వారంటైన్ సెంటర్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆఫ్రికా దేశంలో ఈ ఎబోలా వ్యాధి ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ఆ దేశాలకు సంబంధించినటువంటి పాసింజర్స్ ఎవరు కూడా ప్రస్తుతానికి వెళ్ళినట్లు గుర్తించలేదని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందస్తు అలర్ట్ అయింది. కరోనా సంబంధించినటువంటి ఆ పరిస్థితులు చూసిన తర్వాత ఎబోలా వ్యాప్తి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ముందస్తు జాగ్రత్తల భాగంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో సింగపూర్ సంబంధించిన ఫ్లైట్కి సంబంధించినటువంటి ప్రయాణికులకి ప్రతి 3 రోజులు అంటే 2 రోజులకు ఒకసారి ఫ్లైట్ వస్తుంది కాబట్టి అప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. కెమెరా సురేంద్ర, రాజేష్.